ఐపీఎల్ లో ఫైనల్ ఫైట్ జరగనుంది. అందరూ ఊహించిన విధంగానే ఆర్సీబీ పంజాబ్ జట్లు ఫైనల్లో తలపడబోతూ ఉన్నాయి. క్రికెట్ అభిమానులు ఈ సీజన్ లో కొత్త ఛాంపియన్స్ ను చూడబోతూ ఉన్నారు. తొలి క్వాలిఫైయర్ లో తేలిపోయిన పంజాబ్ కింగ్స్ రెండవ క్వాలిఫైయర్ లో జూలు విదిల్చింది. దీంతో 11 ఏళ్ల తర్వాత అంటే 2014 తర్వాత మళ్లీ ఈ సీజన్ లో ఫైనల్ కు చేరింది. మరోవైపు 9 ఏళ్ల తర్వాత ఫైనల్లో ఆడుతున్న ఆర్సీబీని అహ్మదాబాద్ వేదికగా ఢీకొట్టబోతోంది. రేపు జరిగే ఈ ఫైనల్లో బెంగళూరు, పంజాబ్ తొలి ఐపీఎల్ టైటిల్ కోసం తలపడతాయి. ఎవరు గెలిచినా తొలి ఛాంపియన్స్ గా నిలవనున్నారు. మరి రేపు జరగబోయే ఇంట్రెస్టింగ్ ఫైట్ కి సంబంధించిన అనాలిసిస్ అందించడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు మోహన్ గారు, అలానే చంద్రశేఖర్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. సో మోహన్ గారు, ఈ రేపు జరిగేటువంటి ఇంట్రెస్టింగ్ మ్యాచ్ మాట్లాడుకునే ముందుగా నిన్న జరిగినటువంటి మ్యాచ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. సో పంజాబ్ వర్సెస్ ముంబై. సో అంటే మనం చూస్తే ముంబై జట్టు అంటే మనం చూస్తే ఫైనల్కి వచ్చింది అంటే ఖచ్చితంగా కప్పు కొడుతుంది అనేటువంటి నానుడి నిన్న అది మొత్తం తలకిందులు అయిపోయింది. త్రుటిలో వాళ్ళు ట్రోఫీ చేజార్చుకున్నారు అని అంటే మీరు ఏమంటారు? అంటే ఒక మ్యాచ్ వాళ్ళు ఓడిపోయారండి, పంజాబ్ కింగ్స్ ఆర్సీబీ తోటి ఓడిపోయారు. బట్ అగేన్స్ట్ బాంబే ఇండియన్స్ చాలా ఫైట్ బ్యాక్ చేసి వాళ్ళు గెలిచారు. అంటే దే హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. అంటే పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్ గెలిచి మనం ఫైనల్కి రావచ్చు అని ఒక మంచి పెర్ఫార్మెన్స్ తోటి పంజాబ్ కింగ్స్ హ్యాస్ క్వాలిఫైడ్ ఫర్ ద ఫైనల్స్. దే విల్ బి క్లాషింగ్ విత్ ఆర్సీబీ ద ఫైనల్స్. అంటే ఇద్దరి టీమ్స్కి ఫస్ట్ టైం అంటే ఫైనల్స్కి వాళ్ళు ఇంతవరకు గెలవలేదు. బట్ ఐ హోప్ దిస్ మ్యాచ్ విల్ బి వెరీ గుడ్. బట్ పంజాబ్ కింగ్స్ మనం అప్రిషియేట్ చేయాలా, ఎందుకంటే వాళ్ళు బాంబే ఇండియన్స్ని ఓడిపించి వాళ్ళు వచ్చారు ఫైనల్స్. అంటే ఇట్స్ అ రియల్లీ గుడ్ పెర్ఫార్మెన్స్ బై పంజాబ్ కింగ్స్ ఆల్సో. అయితే మనం జీటీ వర్సెస్ ముంబై మ్యాచ్లో చూసుకున్నట్లయితే జీటీ ఎంత ప్రెషర్లోకి వెళ్ళిపోయిందో, క్యాచ్ మిస్సులు ఇలాంటివి మనం చూస్తూనే ఉన్నాము. అయితే అలాంటి ప్రెషర్లోకి నిన్న ముంబై లాంటి టీం వెళ్ళిందని మనం అనుకోవచ్చు అంటారా? డెఫినెట్లీ ప్రెషర్ ఉంటుందండి. అండ్ ఆడేటప్పుడు ఏమవుతుంది, ఆ రోజు బాగా ఆడాలా, ఆ రోజు క్యాచెస్ బాగా పెర్ఫార్మెన్స్ చేయాలా. అంటే ఎవ్రీ మ్యాచ్ ఇస్ అ న్యూ మ్యాచ్ లాగా మనం ఆడాలండి. బట్ డెఫినెట్లీ బాంబే ఇండియన్స్ని చాలామంది ఎక్స్పెక్ట్ చేసినారు వాళ్ళు ఫైనల్స్కి వస్తుందని. బట్ పంజాబ్ కింగ్స్ ప్లేడ్ వండర్ఫుల్ అండ్ వన్ అగేన్స్ట్ బాంబే ఇండియన్స్ ఇస్ రియల్ గ్రేట్ విక్టరీ. అండ్ ఆర్సీబీ అండ్ పంజాబ్ కింగ్స్కి ఫైనల్ మ్యాచ్ ఉన్నది, చూడాలా ఎవరు బాగా ఆడతారండి. సో మనతో పాటు జాయిన్ అయ్యారు చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. సో రేపు జరిగే ఇంట్రెస్టింగ్ ఫైట్ గురించి మాట్లాడుకునే ముందుగా నిన్న జరిగిన పంజాబ్ వర్సెస్ ముంబై మ్యాచ్కి సంబంధించి మీరు ఏమంటారు సార్? అంటే ముంబై తడబాటు గల కారణాలు ఏంటంటే మీరు ఏం చెప్తారు? నెంబర్ 1 క్యాప్టెన్సీ. ఇప్పుడు సహజంగానే మ్యాచ్ ఓడిపోతుంది అనేటువంటి సిచ్యువేషన్ సహజంగానే కొంత ఇండికేషన్ ఉన్నా కూడా కెప్టెన్ ఎప్పుడు కూడా ఫీల్డర్లని బౌలర్లని ఎంకరేజ్ చేయాల్సినటువంటిది ఇది. బట్ ఆల్మోస్ట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ 15th ఓవర్ ఇట్ సెల్ఫ్, ఈవెన్ ఆ మాటకు వస్తే కనుక అటు ట్రెంట్ బౌల్ట్ క్యాచ్ డ్రాప్ చేసిన తర్వాత నుంచి కూడా హార్దిక్ పాండ్యా బాడీ లాంగ్వేజ్ అనేటువంటిది ఏమాత్రం ఎంకరేజింగ్ గా లేదు. ప్లస్ ఈవెన్ అతను తీసుకున్నటువంటి బౌలింగ్ చేంజెస్ డెసిషన్స్ కూడా చాలా వాళ్ళని చాలా మిస్ఫైర్ అయింది. ఇదే హార్దిక్ పాండ్యా లాస్ట్ మ్యాచ్ అటు వాళ్ళు లీగ్ ఫేస్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తోటి ఆడినప్పుడు మ్యాచ్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో నాకు ఎప్పుడు బ్రేక్ త్రూ కావాలన్నా కూడా నేను మా టీంలో ఇద్దరు బౌలర్ల వైపు చూస్తుంటాను, 1 ఈజ్ బుమ్రా అండ్ 1 ఈజ్ శాంట్నర్ అని చెప్పినటువంటిది. శాంట్నర్ కి అంత క్రూషియల్ మ్యాచ్ లో నాకౌట్, దట్ ఈస్ నాకౌట్. సో అట్లాంటి దాంట్లో ఎందుకు ఫుల్ కోటా ఓవర్స్ ఇవ్వలేదు శాంట్నర్ కి అనేటువంటిది ఓన్లీ ద కెప్టెన్ హార్దిక్ పాండ్యా కెన్ సే దట్. ఆ తర్వాత ఆఫ్ కోర్స్ ఆన్ టాప్ రోహిత్ శర్మ ఫైర్ అవ్వలేకపోవడం అనేటువంటిది వాళ్ళ ఇది. అది ఒకవేళ రోహిత్ శర్మ కనుక ఫైర్ అయితే, ఎందుకంటే రోహిత్ శర్మ 50+ స్కోర్ చేస్తే ఏ మ్యాచ్ కూడా ముంబై ఓడిపోలేదు. సో అందుకని అదొకటి ఆన్ టాప్ అయినా కూడా ఆ తర్వాత 200+ స్కోర్ ని చేసిన తర్వాత దాన్ని డిఫెండ్ చేసుకోవచ్చు. ఎందుకంటే దిస్ ఇస్ ది ఫస్ట్ టైం నిన్న ఐపీఎల్ ఈ టోటల్ 18 ఎడిషన్స్ లోనే ఫస్ట్ టైం ప్లే ఆఫ్ లో ఒక టీము 200+ రన్స్ ని చేస్తూ గెలవడం అనేటువంటి. సో కాబట్టి అటువంటి గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని ఒక రకంగా డెఫినెట్ గానే ద బ్లేమ్ షుడ్ గో టు ది కెప్టెన్ హార్దిక్ పాండ్యా. ఏమాత్రం కూడా అతని బాడీ లాంగ్వేజ్ కానీ ఈవెన్ యాక్చువల్ గా హీ హ్యాస్ టు బీయింగ్ ఏ కెప్టెన్, అతను మధ్యలో ఒక ఓవర్ 18th ఓవర్ లో బుమ్రాన్ తేవడం అనేటువంటిది మీనింగ్ లెస్. ఎప్పుడైతే అటు శ్రేయాస్ అయ్యర్ చాలా ఇదిగా వెళ్తూ ఉన్నాడో డెఫినెట్ గానే అదే మరి అటు అంతకు ముందు దీంతో జరిగినటువంటి మ్యాచ్ లో అంటే గుజరాత్ టైటాన్స్ జరిగినటువంటి దాంట్లో 14th ఓవర్ లో బుమ్రాన్ ఎందుకు తీసుకుని వచ్చాడు, వెన్ వాషింగ్టన్ సుందర్ వాజ్ గోయింగ్ గ్రేట్ గన్స్. సో కాబట్టి ఆ రకంగా అంటే అక్కడ చేసినటువంటి సక్సెస్ మంత్రాన్ని నిన్న ఎందుకు అతను ఫాలో అవ్వలేకపోయాడు అనేటువంటిది
కొంచెం ఆశ్చర్యానికి గురి చేసినట్టు. సో ఓవరాల్ గా సంభవ్ హార్దిక్ పాండ్యా తీసుకున్నటువంటి నిర్ణయాలు, అతను తన టీముని బ్యాకింగ్ చేయలేకపోవడం అనేటువంటివి వాళ్ళని డిమోరలైజ్ చేశాయి. సో దాంతో ఆ మ్యాచ్ అనేటువంటిది నిన్న కోల్పోయింది. అయితే సార్ ఇక్కడ బూమ్రా ప్రస్తావన ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. అంటే ఎలాంటి బ్యాట్స్మెన్కైనా బూమ్రాని ఎదుర్కోవడం అనేది చాలా ఛాలెంజింగ్ విషయం. అలాంటిది నిన్న బూమ్రా ఓవర్లోనే 22 రన్స్ చేయడం, దాన్ని ఎలా చూడాలంటారు? అంటే బూమ్రాని ఈ రోజు అంటే నిన్న మ్యాచ్లో ఓవర్కమ్ చేశారు కాబట్టి పంజాబ్ అదే కాన్ఫిడెన్స్తో రేపు జరిగేటువంటి మ్యాచ్లో హేజిల్వుడ్ని కూడా అంతే ధీటుగా ఎదుర్కొనేటువంటి ఛాన్సెస్ ఉండొచ్చు. ఒకటండి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది, శ్రేయాస్ అయ్యర్ అండ్ బుమ్రా ఆర్ ఇండియన్ ప్లేయర్స్. సో కాబట్టి అటు డొమెస్టిక్ టైంలో కావచ్చు, లేకపోతే కనుక మిగిలినటువంటి ఈవెన్ యాక్చువల్ గా బైలాటరల్ సిరీస్ వన్ డేలు శ్రేయాస్ అయ్యర్ ఆఫ్ కోర్స్ మల్టీ డేస్ దాంట్లో లేడ్ అతను, బట్ బైలాటరల్ సిరీస్ అంటే వన్ డే ఫార్మెట్ లో శ్రేయాస్ అయ్యర్ ఇస్ రెగ్యులర్ మెంబర్. సో కాబట్టి చాలా సార్లు నెట్స్ లో ఆడినటువంటి ఇది. అదే హ్యాజిల్వుడ్ విషయానికి వచ్చేటప్పటికి నో కంపారిజన్, బికాజ్ ఓన్లీ ఎట్ ది ఐపీఎల్ టైంలో మాత్రమే మీకు ఫారిన్ ప్లేయర్స్ ని నెట్స్ లో ఆడేటువంటి అవకాశం ఉంటుంది, లేకపోతే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. వేరే హ్యాజిల్వుడ్ అండ్ శ్రేయాస్ అయ్యర్ దే నెవర్ ప్లేడ్ ఇన్ సింగిల్ ఫ్రాంచైజీ ఐపీఎల్ లో, ఒకే ఫ్రాంచైజీ ఆడింది లేదు. సో కాబట్టి నెట్స్ లో హ్యాజిల్వుడ్ ఆడినటువంటి అనుభవం శ్రేయాస్ అయ్యర్ కి లేదు. కాబట్టి నిన్న బుమ్రాని శ్రేయాస్ అయ్యర్ చాలా చక్కగా ఆడుకున్నాడు, ఆడగలిగాడు. కాబట్టి రేపు హ్యాజిల్వుడ్ ని కూడా అలాగే ఆడతాడు అనేటువంటి దానికి దేర్ ఇస్ నో కంపారిజన్. హ్యాజిల్వుడ్ ఈస్ ఎ డిఫరెంట్ బౌలర్ అండ్ మోరోవర్ బుమ్రా ఇస్ నాట్ ఏ బౌన్సర్, ఈజ్ అన్ యార్కర్ స్పెషలిస్ట్, వేరేస్ హ్యాజిల్వుడ్ ఈస్ ఏ బౌన్సర్స్ స్పెషలిస్ట్, అందులోను స్లో బౌన్సర్ సైటర్ లో కూడా. ఈవెన్ మీరు గమనించినట్లయితే కనుక క్వాలిఫైయర్ 1 లో యాక్చువల్ గా స్లో బౌన్సర్ తోటే జోష్ ఇంగ్లీష్ ని అవుట్ చేసినటువంటి ఇది ఉంది. సో కాబట్టి హీఈస్ దట్ కైండ్ ఆఫ్ ఎ బౌలర్. దేర్ ఇస్ నో కంపారిజన్ ఎట్ ఆల్. ఫస్ట్ బుమ్రాకి హ్యాజిల్వుడ్ కి బౌలింగ్ స్టైల్ లో కంపారిజన్ లేదు, నెంబర్ 1. ఆ తర్వాత హ్యాజిల్వుడ్ ని శ్రేయాస్ అయ్యర్ నెట్స్ లో ఎక్కువగా ఆడినటువంటిది లేదు, ఓన్లీ వీడియోలు చూసి ఆడేటువంటిదే కానీ, లేకపోతే కనుక బైలాటరల్ సిరీస్లు వన్ డే లో ఆడినప్పుడు హ్యాజిల్వుడ్ ని ఫేస్ చేసిందే కానీ అంతకి తప్పి మిగిలినటువంటి సందర్భాల్లో అతన్ని ఫేస్ చేసినటువంటిది లేదు. కాబట్టి ఇప్పటికీ హ్యాజిల్వుడ్ ని ఫేస్ చేయడం అనేటువంటిది శ్రేయాస్ అయ్యర్ కి డెఫినెట్లీ ఛాలెంజింగ్ క్వశ్చన్ గానే ఉంటుంది. కాకపోతే మీరు అడిగిన దాంట్లో ఒకటి ఏంటి అంటే బుమ్రా లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్ ని ఎదుర్కొన్నాడు కాబట్టి కాన్ఫిడెన్స్ అనేటువంటిది, ఎస్ దట్ ఐ అగ్రీ, బికాస్ ఎట్ ద ఎండ్ క్రికెట్ ఈస్ నథింగ్ బట్ ఏ సైకలాజికల్ గేమ్. సో బుమ్రాని నేను అంత బ్రహ్మాండంగా యార్కర్స్ ని థర్డ్ మ్యాన్ దిశగా అంత చక్కగా గైడ్ చేసి బౌండరీలు సాధించాను కాబట్టి నేను ఏ బౌలర్ నైనా ఎదుర్కోగలను అనేటువంటిది కాన్ఫిడెన్స్ లెవెల్ శ్రేయాస్ అయ్యర్ కి హైగా అవుతుంది నిన్నటి మ్యాచ్ తోటి. అదొక్కటే రేపటి మ్యాచ్ లో క్యారీ అవుతుంది. హ్యాజిల్వుడ్ ని వాళ్ళు ఆడుకునేందుకు ఇది ఉంటుంది. ప్లస్ మోరో డోంట్ ఫర్గెట్ క్వాలిఫైయర్ 1 లో అదే హ్యాజిల్వుడ్ ని ఎదుర్కోవడంలో ఇదే శ్రేయాస్ అయ్యర్ ఇబ్బంది పడ్డాడు, వికెట్ కీపర్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు, అన్ఎక్స్పెక్టెడ్ బౌన్స్ అనేటువంటిది వచ్చింది. యాక్చువల్ గా హీ గాన్ ఫర్ ది కట్ షాట్. శ్రేయాస్ అయ్యర్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా బౌన్స్ ఎక్కువగా వచ్చింది, దాంతో కీపర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సో కాబట్టి సేమ్ ఆ రకమైనటువంటి ఇది అంటే హ్యాజిల్వుడ్ కి నేను వికెట్ ఇచ్చాను క్వాలిఫైయర్ 1 లో, సో అందుకని ఈసారి జాగ్రత్తగా ఆడాలి అనేటువంటిది ఎప్పుడైతే బ్యాక్ ఆఫ్ ది మైండ్ బ్యాట్స్మెన్ కి క్యారీ అవుతూ ఉంటుందో ఈవెన్ బౌలర్ డెఫినెట్లీ విల్ హ్యావ్ ఎన్ అప్పర్ హ్యాండ్. సో కంపారిజన్ అనేటువంటిది లేదు అండ్ ఈవెన్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. కాన్ఫిడెన్స్ గురించి అంటే వాళ్ళని డిఫీట్ చేశాం కాబట్టి అదే కాన్ఫిడెన్స్ బరిలోకి దిగితే ప్రత్యర్థి ఎవరైనా కూడా డిఫీట్ చేసేటువంటి కాన్ఫిడెన్స్ అయితే ఖచ్చితంగా బిల్డ్ అవుతుంది కదా, అదే ఇప్పుడు టోటల్ గానే ప్లే ఆఫ్స్ లో ఇంత మటుకు 200+ టార్గెట్ ని చేసి గెలిచినటువంటిది లేదు. అలాంటిది ఒక రికార్డు. ప్లస్ మోర్ ఓవర్ ఈ టోటల్ 10 టీమ్స్ ని గమనిస్తే కనుక ద బెస్ట్ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నటువంటి టీము ముంబై ఇండియన్స్, వన్ ఆఫ్ ది, బికాస్ బుమ్రా ఇస్ దేర్ అండ్ ఈవెన్ యాక్చువల్ గా దట్ హార్దిక్ పాండ్యా హిమ్సెల్ఫ్. సో అందుకని ఇట్లాంటి బౌలింగ్ అటాక్ ఉన్నటువంటి టీమ్ ఈవెన్ ట్రెంట్ బౌల్ట్ ద వన్ ఆఫ్ ద డేంజరస్ బౌలర్ ఇన్ ది పవర్ ప్లే, అలాగనే ఫస్ట్ లోనే ప్రభ్ సింగ్ ని అవుట్ చేసినటువంటి. కాబట్టి అలాంటి బౌలింగ్ అటాక్ ని ఎదుర్కొని మేము చేసి గెలిచాం కాబట్టి రేపు ఎలాంటి టీం ఉన్నా కూడా గెలవచ్చు అనేటువంటిది, ఎదుర్కోవచ్చు అనేటువంటి కాన్ఫిడెన్స్ డెఫినెట్ గా క్యారీ అవుతుంది పంజాబ్ కింగ్స్ కి. దట్ డెఫినెట్లీ విల్ బి an added advantage to the team and that definitely the works as a booster to the team. అండ్ మోహన్ గారు మనం చూసాం శ్రేయస్ అయ్యర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కేకేఆర్కి ఆల్రెడీ ట్రోఫీ ఇచ్చారు లాస్ట్ సీజన్లో. ఈ సీజన్లో పంజాబ్ని ఫైనల్కి తీసుకొని రావటం జరిగింది. సో శ్రేయస్ అయ్యర్ వన్ మ్యాన్ షో గురించి మీరు ఏం చెప్తారు, ఏమంటారు ఓవరాల్గా తన పర్ఫార్మెన్స్ గురించి? శ్రేయస్ అయ్యర్ ఈజ్ ద కెప్టెన్ అండి, పంజాబ్ కింగ్స్కి కెప్టెన్. ఆయన లాస్ట్ మ్యాచ్లో 87 నాట్అవుట్ ఉండే. ఆయన ఒక కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఒక కెప్టెన్ బాగా ఆడితే ఏమవుతుంది, రిమైనింగ్ బ్యాట్స్మెన్ కూడా పార్ట్నర్షిప్ డెవలప్ చేస్తారు. ఇప్పుడు చంద్రశేఖర్ చెప్పినలాగా కాన్ఫిడెన్స్ ఉండాలి.
అంటే శ్రేయస్ అయ్యర్కి చాలా కాన్ఫిడెన్స్ ఉన్నది కి నేను పార్ట్నర్షిప్ డెవలప్ చేసుకుని ఒక మంచి స్కోర్ చేసుకుని నేను పంజాబ్ కింగ్స్ని డెఫినెట్లీ నేను ఫైనల్కి తీసుకుని పోతా అట్లాంటి నమ్మకం ఉండే. ఆయన 87 నాట్అవుట్ అంటే ఇట్స్ అ ఫెంటాస్టిక్ నాక్ బై ఏ కెప్టెన్. సో డెఫినెట్లీ శ్రేయస్ అయ్యర్ హస్ గాట్ అ గుడ్ టీమ్. జాన్సన్ ఇస్ దేర్, స్టోనిస్ ఇస్ దేర్, యుద్ధం చాలని లెగ్ స్పిన్నర్ ఒక మంచి ప్లేయర్ ఉన్నాడు. అంటే ఇప్పుడు నేను నా ఉద్దేశం అంటే క్యాప్టెన్ ఏమవుతుందంటే ఒక క్యాప్టెన్ వికెట్ పైన ఉండేటప్పుడు ఏమవుతుంది రిమైనింగ్ బ్యాట్స్మెన్ కూడా పార్ట్నర్షిప్ డెవలప్ చేస్తారు. అట్లాంటి శ్రేయస్ అయ్యర్ లాస్ట్ మ్యాచ్ ఈ స్కోర్డ్ 87 నాట్అవుట్ అండ్ ఆల్సో టీమ్ని ఫైనల్కి తీసుకొచ్చారు. సో ఫైనల్ మ్యాచ్ ఏమవుతుందంటే ఫైనల్ ఆర్సీబీ తోటి క్లాష్ ఉన్నది. ఆర్సీబీ ఆల్సో గుడ్ టీమ్. సో ఆర్సీబీతో ఆడేటప్పుడు ఏమవుతుంది క్యాప్టెన్స్ బాగా ఆడితే పెర్ఫామ్ చేస్తే ఆ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే క్యాప్టెన్స్ విల్ ప్లే కీ రోల్ నాట్ ఓన్లీ ఇన్ బ్యాటింగ్ బట్ ఆల్సో ఇన్ ఫీల్డ్ సెట్టింగ్ అండ్ ఆల్సో టు టేక్ ద టీమ్ టుగెదర్. ఒక టీమ్ లాగా ఆడేటప్పుడు ఏమవుతుంది అది క్యాప్టెన్ పైన ఉంటుంది. సో డెఫినెట్లీ వీ షుడ్ అప్రిషియేట్. అండ్ చంద్రశేఖర్ చెప్పిన కాన్ఫిడెన్స్ ఉండాలి. కాన్ఫిడెన్స్ ఉంటే ఏమవుతుంది డెఫినెట్లీ దే విల్ ప్లే వెల్. అది చంద్రశేఖర్ గారు ఇక్కడ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఐపీఎల్ ట్రోఫీ అనేది ఒక కలగానే కొనసాగుతూ వస్తుంది. ఈ సీజన్లో వాళ్ళు ఫైనల్కి చేరుకోవడము, కప్పుకి జస్ట్ ఒక అడుగు దూరంలో ఉండటము, ఇప్పటికైనా కోహ్లీ కళ నెరవేరుతుందా, నెరవేరే ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు? ఐపీఎల్ అభిమానులందరూ, బెంగళూరు అభిమానులందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి ఈ సందర్భంలో చాలా ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ బ్రైటెడ్ ఈసారి. ద వే నిజంగానే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడుతున్నటువంటి విధానాన్ని చూస్తే కనుక నిజంగానే నవ్వార్ నెవర్ అన్నట్టుగా వాళ్ళు ఆడుతారు. సో అందుకని దే ఆర్ రియల్లీ డిజర్వ్ ఫర్ దట్. ఈవెన్ ఫ్యాన్స్ కూడా అంటే కేవలం బెంగళూరులోనే కాదు ఎవే మ్యాచెస్ లో కూడా ఈసారి చూసినట్లయితే కనుక డెఫినెట్ గానే ఆర్సీబీగా ఫ్యాన్ ఫాలో. సహజంగా ఐపీఎల్ అనేటప్పటికీ మీకు రెండు ఫ్రాంచైజీల రకంగా ఎవే మ్యాచెస్ లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేటువంటిది. ఒకటి ముంబై ఇండియన్స్, రెండోది చెన్నై సూపర్ కింగ్స్ సిఎస్కే. బట్ ఈసారి అనూహ్యంగా అటు ఆర్సీబీ కూడా అదే రకమైనటువంటి ద సేమ్ పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ ఇందులో ప్రేక్షకులు రావటం, మద్దతు ఇవ్వటం అనేటువంటిది హౌ దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్. ఇంకొకటి ఏంటి అంటే యాక్చువల్ గా ఈవెన్ ఒక వీరాభిమాన్ అయితే కనుక సీఎం కి లెటర్ కూడా రాశాడు. థర్డ్ ఆర్సీబీ థర్డ్ ని గెలుస్తోంది, సో కాబట్టి సో ఎవ్రీబడి ఈస్ వెయిటింగ్ ఫర్ దట్. అండ్ ఈసారి వాళ్ళ కాంబినేషన్ చాలా బాగుంది. వాళ్ళు ఎక్కడైతే లాస్ట్ 17 ఎడిషన్స్ లో వాళ్ళు ఎక్కడైతే మిస్ అయ్యారో దాన్ని చక్కగా హోంవర్క్ చేసుకొని వాళ్ళు రావడం అనేటువంటిది. ఎందుకంటే బౌలింగ్ యూనిట్ ఎప్పుడు వాళ్ళకి వీకెండ్ పాయింటే, దాన్ని ఈసారి వాళ్ళు చాలా చక్కగా కూర్చుకున్నారు. ఒకటి భువి, ద నెంబర్ ఆఫ్ డాట్ బాల్స్ వేసేటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి స్వింగ్ కింగ్, అండ్ నెక్స్ట్ హ్యాజల్వుడ్. ఇంకొకటి ఏంటంటే మీరు అడిగారు కాబట్టి యాక్చువల్గా హ్యాజల్వుడ్ రికార్డ్ ని కనుక గమనించినట్లయితే ఆస్ట్రేలియా ఎప్పుడైతే ఫైనల్స్ కి వచ్చిందో ఆ ఫైనల్స్ కి వచ్చిన ప్రతి సందర్భంలో కూడా హ్యాజల్వుడ్ ఉన్నటువంటి సందర్భంలో ఎప్పుడు ఆస్ట్రేలియా ఓడిపోలేదు. లెట్ ఇట్ బి WTC, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కావచ్చు, వన్డే కావచ్చు, T20 కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో అందుకని హ్యాజల్వుడ్ ఆ సెంటిమెంట్ కూడా ఇక్కడ క్యారీ అవుతుంది. అది కూడా వాళ్ళకి కొంచెం ఎక్కువ బలాన్ని ఇచ్చేటువంటిది. హోప్ డెఫినెట్ గానే రేపు ఆర్సీబీకి ఆ కళ నెరవేరేటువంటి అవకాశం ఉంది. బట్ సేమ్ టైం డోంట్ డిస్కౌంట్ పంజాబ్. ఆ మాటకు వస్తే కనుక పంజాబ్ కూడా మొట్టమొదటిసారి కప్పును ఎగరేయాలి అనేటువంటి ఉద్దేశంతో చాలా కసిగా ఆడుతున్నటువంటి టీం ఉంది. ఈవెన్ వాళ్ళకి ప్రభ్ సిమ్రాన్ కావచ్చు, లేకపోతే ప్రియాన్ షారియా ఈ న్యూ ఫైండ్. ఎక్కడైతే ఆర్సీబీ ఆప్షన్ ని మనం మెచ్చుకున్నామో అలాగనే పంజాబ్ విషయాన్ని కూడా దాన్ని ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ఆఫ్టర్ ఆల్ ఒక 17-year-old బాయ్ మీద అంత కాన్ఫిడెన్స్ ని పెట్టి ఎలాగైతే కనుక అతను వైభవ్ మీద ఆర్ఆర్ అంత కాన్ఫిడెన్స్ ని పెట్టిందో రాహుల్ ద్రావిడ్, అలాగనే రికీ పాంటింగ్ యొక్క స్ట్రాటజీని గ్యారంటీగా మెచ్చుకొని తీరాలి. సో అందుకని అట్లాగే ఒక న్యూ ఫైండ్ వాళ్ళకి రావటం, ఇంగ్లీష్ కి రెగ్యులర్ మ్యాచెస్ ఇచ్చేసి జోష్ ఇంగ్లీష్ ని రెగ్యులర్ ప్లేయర్ గా చేసి అతనిలో కాన్ఫిడెన్స్ ని క్రియేట్ చేయడం అనేటువంటిది. సో అందుకని ఈవెన్ పంజాబ్ కూడా చాలా బాగా ఉంది. కాకపోతే ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి మైనస్ పాయింట్ ఏంటంటే వాళ్ళ స్ట్రైక్ బౌలర్ హర్షదీప్ సింగ్ లాస్ట్ 5 innings ని చూస్తే కనుక 4 matches హీఈస్ వికెట్లెస్. ఈవెన్ నిన్న కూడా హీ లీక్డ్ ది రన్స్, వికెట్లెస్. సో అందుకని అది వాళ్ళకి కొంచెం వర్రీడ్ ఫ్యాక్టర్ గా ఉంది పంజాబ్ కి. అదర్వైజ్ బోత్ టీమ్స్ ఆర్ రియల్లీ గుడ్. కాకపోతే కొంచెం బెంగళూరుకు ఎడ్జ్ ఉంది గ్యారంటీ గానీ, బికాస్ ఆఫ్ దట్ కాన్ఫిడెన్స్ లెవెల్ అండ్ ఎట్లయినా గెలవాలి అనేటువంటి కసి అనేటువంటిది వాళ్ళలో కనపడుతోంది. జస్ట్ బికాస్ ఆఫ్ దట్ విరాట్ కోహ్లీ దాన్ని ఇంజెక్ట్ చేయగలిగినటువంటి ఆటగాడు కోహ్లీ ఆర్సీబీకి ఉన్నాడు. ఆ రకమైనటువంటి అగ్రెషన్ ని ఇంజెక్ట్ చేయగలిగినటువంటి ప్లేయర్ సమ్హౌ
పంజాబ్ లో అయితే కనబడ్డు. ఈవెన్ యాక్చువల్ గా శ్రేయాస్ అయ్యర్ ఇస్ క్వైట్ ఎక్కడో డీప్ ఫీల్డ్ లో ఫీలింగ్ చేస్తూ అతను కనబడటం అనేటువంటి దట్స్ నాట్ ఏ గుడ్ సైన్ టు ది ఫీల్డర్స్. ఓకే సో అందుకని ఆ తేడాని మనం గమనించవచ్చు రెండు టీముల్లో. ఓకే అయితే మోహన్ గారు, మనం ఆల్రెడీ పంజాబ్ అహ్మదాబాద్ స్టేడియంలో నిన్న ఆడారు, గెలవటం కూడా జరిగింది. సో రేపు జరిగేటువంటి ఫైనల్ మ్యాచ్ కూడా సేమ్ స్టేడియంలో జరుగుతుంది కాబట్టి ఇది పంజాబ్కి ఏమన్నా కొంచెం యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు? అంటే సేమ్ గ్రౌండ్ ఆడేటప్పుడు ఏమవుతుంది, ఒక మ్యాచ్ గెలిచినాక ఆ టీంకి కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. బట్ డెఫినెట్లీ పంజాబ్ కింగ్స్ అండ్ ఆర్సీబీ ఫస్ట్ టైం వాళ్ళు వస్తున్నారు ఫైనల్లో. సో వీ షుడ్ అప్రిషియేట్ దట్ బోత్ ది టీమ్స్ ఆర్ న్యూ టీమ్ అండ్ న్యూ టీమ్ వాళ్ళు ఫస్ట్ టైం గెలవాలని ఆ గేమ్ వచ్చి ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మోర్ ఓవర్ ఇంట్రెస్టింగ్ ఏమవుతుందంటే ఇప్పుడు ఇట్ డిపెండ్స్ అపాన్ ది క్యాప్టెన్. ఒక కెప్టెన్ బాగా శ్రేయాస్ అయ్యర్ ఒక మంచి ఫామ్లో వచ్చిండు, అదే గ్రౌండ్లో ఆయన 87 నాట్ అవుట్. సో డెఫినెట్లీ శ్రేయాస్ అయ్యర్ విల్ డూ ఎ గుడ్ క్యాప్టెన్సీ. అండ్ ఇక్కడ వచ్చి రజత్ పట్టిదార్ ఒక మంచి కెప్టెన్. బట్ ఇక్కడ విరాట్ కోహ్లీ అంటే ఆర్సీబీలో ఏమవుతుందంటే విరాట్ కోహ్లీ ఈజ్ దేర్. ఇది నంబర్ 1 బ్యాట్స్మెన్ ఫర్ ఇండియన్ టీమ్ ఆల్సో. అండ్ ఆయన పెర్ఫార్మెన్స్ టీ డేవిడ్ షెపర్డ్ లాగా అంటే హ్యాజల్వుడ్, ఇప్పుడు చంద్రశేఖర్ చెప్పిన హ్యాజల్వుడ్ ఈజ్ అ గుడ్ బౌలర్ ఫర్ ఆస్ట్రేలియా. అండ్ ఆల్సో భువనేష్ కుమార్, యష్ చార్ అండ్ దయాల్ ఇస్ దేర్, సురేష్ దేర్. బట్ ఏమవుతుందంటే ఆ రోజు ఆడాలంటే ఫైనల్ మ్యాచ్ ఏమవుతుందంటే ఫైనల్ మ్యాచ్లో చాలామంది ప్లేయర్స్ ఇట్ డిపెండ్స్ అపాన్ ది టెంపర్మెంట్ అండ్ ఆల్సో హౌ దే ఫేస్ ఫైనల్ మ్యాచ్. ఫైనల్ మ్యాచ్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలా. అండ్ ఆల్సో ఫైనల్ మ్యాచ్లో చాలామంది ప్లేయర్స్ అప్కమింగ్ ప్లేయర్స్ ఉంటారు, కానీ ఫైనల్ మ్యాచ్లో ఎవరు బాగా పెర్ఫామ్ చేస్తారో ఈజ్ అ గుడ్ ప్లేయర్. థ్యాంక్ యూ సో మచ్ అండి మోహన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి చంద్రశేఖర్ గారు. అంటే ఒకటి జస్ట్ 1 పాయింట్ మోహన్ చెప్పినటువంటి దానికి 1 పాయింట్. మీరు యాక్చువల్ గా అంటే పంజాబ్ నిన్న అక్కడ అదే గ్రౌండ్ లో ఆడింది కాబట్టి వాళ్ళు అడ్వాంటేజ్ అని చెప్పేసి మీరు అడిగితే, ఇఫ్ యూ లుక్ ఎట్ దట్ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, బెంగళూరు ఈ సీజన్ లో ఇంత మటుకు ఎవే మ్యాచెస్ లో ఒక్కటి కూడా వాళ్ళకి లాస్ లేదు, అన్ని గెలుస్తూ వచ్చారు. సో కాబట్టి అహ్మదాబాద్ ఇస్ ఎవే గ్రౌండ్ టు దెమ్. సో డోంట్ డిస్కౌంట్ దట్ పాయింట్. ఇక్కడ వీళ్ళకి నిన్న ఆడారు కాబట్టి అడ్వాంటేజ్ పంజాబ్ అనుకుంటే కనుక ఎవే మ్యాచెస్ లో ఎవే గ్రౌండ్స్ లో ఒక్కటి కూడా ఓడిపోయినటువంటి రికార్డు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్ కోహ్లీకి ఉంది కాబట్టి, అంటే ఆర్సీబీకి ఉంది కాబట్టి డెఫినెట్లీ ఇట్ విల్ బి అన్ ఇంట్రెస్టింగ్ ఫైట్ టుమారో. ద రియల్ ఫైనల్ విల్ ఆర్సీబీ ఇస్ ఆల్సో a good chance. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి చంద్రశేఖర్ గారు మీ అనాలిసిస్ అందించినందుకు. సో మొత్తంగా మనం చూసినట్లయితే రేపు జరిగేటువంటి ఫైనల్ మ్యాచ్ కోసం ఐపీఎల్ అభిమానులందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. పైగా రెండు టీమ్స్లో ఫస్ట్ టైం వాళ్ళు ట్రోఫీ కోసం ఫైట్ చేస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా కూడా ఎడ్జ్ ఆర్సీబీకి ఉందంటున్నారు, కానీ పంజాబ్ని మాత్రం ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదని చెప్తూ ఇది వాటి స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి 10 TV.